పిల్లలు కావట్లేదు అంటే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, అందుకే పిల్లలు కావట్లేదు అని చాలామంది అంటారు. సో అలా ఏం ఉండదండి. పీసీఓడి ఉన్న వాళ్ళే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రాదు అని ఎక్కడా ఉండదు. సో యూజువలీ మనకి పీసీఓడిలో ఏం జరుగుతుంది అంటే నెలసరి అనేది కరెక్ట్ రాదు. సో ఎందుకు, వాళ్ళకి ఎగ్ నెంబర్ అధికంగా ఉంటుంది ఈచ్ ఓవరీలో. సో అలాంటప్పుడు ప్రతి నెల ఎగ్ అనేది ప్రాపర్గా డెవలప్మెంట్ ఉండదు, ప్రాపర్గా రిలీజ్ అవ్వదు. మనకి యూజువలీ నెలసరి ప్రతి నెల ఒక ఎగ్ అనేది డెవలప్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. సో అంటే 1 ఇయర్లో 12 టైమ్స్ ఒక ఫీమేల్కి ఛాన్సెస్ ఉంటుంది తను అంటే ప్రెగ్నెన్సీ రావడానికి. బట్ పీసీఓడిలో ఏం జరుగుతుంది, 1 ఇయర్లో వాళ్ళకి హార్డ్లీ ఒక 3 or 4 టైమ్స్ బ్లీడింగ్ అనేది వస్తుంది. అంటే వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 12 టైమ్స్తో కంపేర్ చేస్తే ఐదర్ 3 or 4 టైమ్స్ వరకే ఉంటుంది. కాబట్టి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్ అనేది తగ్గుతుంది. అండ్ కొంతమందికి ఏంటి అంటే ఎగ్ డెవలప్మెంట్ లేకుండానే మనకి పీరియడ్స్ అనేవి వస్తాయి. సో అలాంటి వాళ్ళకి కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి తగ్గుతాయి. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, సపోజ్ ఇన్ కేస్ తన యంగ్ లేడీ, మ్యారీడ్ లైఫ్ వచ్చేసి అరౌండ్ 1 year or 2 years or less than 3 years, అండ్ ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయి, హస్బెండ్ పారామీటర్స్ కూడా అన్నీ నార్మల్ ఉన్నప్పుడు మనం న్యాచురల్ పద్ధతిలో ట్రై చేసుకోవచ్చు. ఇదివరకు ఎప్పుడు బయట ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు. సో మన మెయిన్ ఏంటి అంటే ఇందులో ఎగ్ డెవలప్మెంట్ అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడం. సో అందుకే వాళ్ళకి స్కానింగ్కి పిలిచి స్కానింగ్ చేసి ఎగ్ డెవలప్మెంట్కి ఇంజెక్షన్స్ ఇస్తాం. మళ్ళీ ఎగ్ డెవలప్ అయిందా లేదా అనేది కూడా అరౌండ్ Day 9 or Day 10 స్కానింగ్లో చూసుకొని దాన్ని బట్టి ఎగ్ సరిగ్గా ప్రాపర్గా డెవలప్ అయితే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళని న్యాచురల్గా రిలేషన్లో ఉండమని చెప్పేసి అడ్వైస్ చేస్తాం.